వెల్కమ్ టు సుమన్ టీవీ. పిల్లలు పుట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. భార్యాభర్తలు తల్లిదండ్రులు అవ్వాలంటే ఎన్నో బాధలు పడాలి, ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలోకి వచ్చేసాం. ఈవెన్ ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా బాగా ఎక్కువైపోయాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి అసలు రూట్ కాజ్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందామని నేను హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చానండి. నమస్తే మ్యామ్. హలో, నమస్తే జయ. ఇంతకు ముందు మీరు కూడా వినుంటారు, మిత సంతానం అని చెప్పి చెప్పుకునేవారు. అంటే తక్కువ మంది పిల్లల్ని కనండి అని. బట్ నవేడేస్ మనం చూసుకుంటుంటే పిల్లలు కలగటానికే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకు ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా పెరిగిపోయినాయి? ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ చూసుకుంటే ఇప్పుడు ముందు మాకు మేబీ అబౌట్ 30-40 ఇయర్స్ బిఫోర్ ఫర్టిలిటీ సెంటర్సే లేదు. కోర్స్ 100%. ఇప్పుడు ఇన్ని పెరిగింది బికాస్ అది నీడ్ ఆఫ్ ద సొసైటీ. సో అంత నీడ్ ఉంది. ఇఫ్ యూ లుక్ అట్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏది ఒక 2 to 5% ఉంది. Now it is almost increased to 15% of the population. So that is significant population లో increase ఉంది. ఎందుకు అని చూసుకుంటే there could be many factors, but primarily మేము factors ని ఒక మేల్ ఫ్యాక్టర్ అని ఫీమేల్ ఫ్యాక్టర్ ని డివైడ్ చేసుకుంటాము. అన్ని మంది యూజువల్లీ అమ్మాయినే బ్లేమ్ చేసుకుంటారు. యా, బికాస్ దట్ ఇస్ అ కామన్ రియాక్షన్. ఎందుకంటే ఒక అమ్మాయి బేబీని క్యారీ చేస్తుందని. బట్ అక్కడ ఫ్యాక్టర్స్ చూసుకుంటే అట్లీస్ట్ మా హాస్పిటల్ ఇప్పుడు ఉన్న ఫర్టిలిటీ ప్రొసీజర్స్ చూసుకుంటే 50% ఆఫ్ ద ప్రొసీజర్స్ ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ కోసము చేస్తున్నాము. 50% ఇస్ ఫర్ ఫీమేల్. కొన్ని మంది కంబైన్డ్ ఉంటది. ఓవరాల్ ఇట్ ఇస్ 50-50. నౌ వై? ఇప్పుడు మేము ఫ్యాక్టర్స్ చూసుకుంటే దట్ కుడ్ బి బోత్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు వన్ ఇస్ ఇంట్రెన్సిక్, వన్ ఇస్ ఎక్స్ట్రెన్సిక్. ఇప్పుడు ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ ఏమది? ఇప్పుడు ఒక ఇండివిజువల్ లాగా ఇప్పుడు మీరు చూసుకుంటే పెళ్లిది ఏజే ఇప్పుడు లేట్ అవుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. Now it is not only men, females ఇప్పుడు చాలా మంది ఇప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వాళ్ళు జాబ్ చేసుకుంటారు. జాబ్ తర్వాత వాళ్ళు సెటిల్ అవ్వాలి, సెటిల్ తర్వాత ఇల్లు అవ్వాలి. చైల్డ్ ఇస్ కమింగ్ యాస్ ద లాస్ట్ ప్రిఫరెన్స్ బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు గివ్ అ గుడ్ క్వాలిటీ లైఫ్ టు దర్ బేబీ. బట్ ఆ జర్నీలో వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు, దట్ వన్స్ ఆ టైం వెళ్ళిపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. నౌ మెన్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ ఏముంది? మెన్ లో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఏజింగ్. ఏజింగ్ తో స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుందని దెర్ ఇస్ నో ఫ్యాక్టర్ అట్లీస్ట్ టిల్ ద క్రాస్ 40-45 ఇయర్స్. బట్ అమ్మాయి బాడీ అట్లా కాదు. అమ్మాయిలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఓవేరియన్ రిజర్వ్ అని. సో ఆ రిజర్వ్ ఒకటి వాళ్ళు పుట్టినప్పుడు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుడతారు. అదే ఇప్పుడు ప్యూబర్టీ వస్తుంది ఒక 12-14 ఇయర్స్ నుంచి. అక్కడి నుంచి ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి స్టార్ట్ అవుతాయి ఓవులేషన్ తో. నెల వాళ్ళకి మెనోపాజ్ వచ్చేస్తుంది. సో ఫర్ గర్ల్స్ ఎప్పుడు ఫర్టిలిటీ విల్ డిక్లైన్. సో వెన్ అ గర్ల్ పోస్ట్పోన్ చేసినప్పుడు ద ఐడియల్ ఏజ్ ఇప్పుడు మ్యారేజ్ అని చెప్తే ఒక 25 to 28 ఇయర్స్ ఇస్ ఐడియల్ టైమ్ టు కన్సీవ్ చైల్డ్. సో ఇప్పుడు ముందు కాలంలో వాళ్ళు 21 to 22 ఇయర్స్ లో పెళ్లి చేసుకొని 25 to 28 మధ్యలో దే టు ఫినిష్ ఫ్యామిలీ. బట్ టుడే గర్ల్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఓన్లీ ఆఫ్టర్ 30. ఇట్ ఈస్ అన్ ఇన్వైటెడ్ ప్రాబ్లమ్. మనం ఇంత కష్టపడేది అంటే బాగా చదువుకోవాలి, సూపర్ జాబ్ చేయాలి, వెరీ సూపర్, తర్వాత సెటిల్ అవ్వాలి, తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, కారు, ఇవన్నీ కూడా మనం హ్యాపీగా ఉండాలి కదా. ఐ మీన్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ జనరేషన్ రావాలి అంటే వాటిని మర్చిపోతున్నారు, ముఖ్యంగా విమెన్. మీరు అన్నట్లుగా మెనీ గర్ల్స్ ఇప్పుడు వస్తున్నారు, ఎగ్ ఫ్రీజింగ్ కు వస్తున్నారు, బట్ దే ఆర్ కమింగ్ వెరీ లేట్. ఒక గర్ల్ కి ఫర్టిలిటీ ఉన్నది 28 తర్వాత తగ్గనికి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నాట్ ఓన్లీ ఎగ్ ది క్వాంటిటీ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీను తగ్గనికి స్టార్ట్ అవుతుంది. అందుకే వాళ్ళకి లిటిల్ మోర్ డిఫికల్టీ ఇన్ అచీవింగ్ pregnancy faster. They will take more time. So and iduto ఏమవుతుంది, వాళ్ళు because they are going into education, career and all, neither are they maintaining a very good lifestyle. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, మేడం నేను పోస్ట్పోన్ చేశాను అవును, బట్ అక్కడ కరీనా కపూర్కి అయింది కదా. సో అట్లా క్వశ్చన్ అడిగినప్పుడు దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఒక ఫిల్మ్ స్టార్ ది సెలబ్రిటీ ది లైఫ్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్. వాళ్ళకు ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటారు, వాళ్ళకు ఒక ట్రైనర్ ఉంటారు. దే విల్ మెయింటైన్ ద మోస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ where everything is taken care of. But our lifestyle ikkada ledu. We are sleeping at the wrong time, we are eating the wrong food at the wrong time, no physical activity, sedentary lifestyle. So idanni issues ni inka complicated chestundi. And women will tend to gain weight after a certain time. See anni mandi they very active kada, physically active unnappudu basal metabolic rate ekku untadi. They will whatever they eat they will digest. As you cross 28-30
అదొక ఏజ్ తోనే దే విల్ స్టార్ట్ గెయినింగ్ వెయిట్. సో సో ఆల్ దీస్ ఫిజికల్ చేంజెస్ కంపేర్ చేసుకోవడానికి లేదు. టోటలీ డిఫరెంట్. టోటలీ డిఫరెంట్ లైఫ్ స్టైల్. దే ఆర్ వెరీ వెరీ హెల్త్ కాన్షియస్ పీపుల్, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ వైస్. వాళ్ళు చాలా టైం ఎదర్ ఇన్ దే ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ స్టడీ ఆర్ దిస్. ఇప్పుడు అంతా చాలా చిన్న అమ్మాయి వాళ్ళు వస్తున్నారు, దే ఆర్ స్టడీయింగ్ ఫర్ 10th standard and 12th standard. వాళ్ళు ఎన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నారు. దే పుట్ దెమ్ ఇంటూ ట్యూటోరియల్స్ కదా ఫర్ క్రాకింగ్ ఎంట్రన్స్. సో దే ఆర్ కమింగ్ నౌ ఇట్ సెల్ఫ్ విత్ PCOD ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్ ఇష్యూస్, ఒబెసిటీ ఇస్ ఇంక్రీజింగ్ ఇండియాలో. అండ్ ఐ హావ్ గాట్ వెరీ యంగ్ గర్ల్స్ 23-24-year-old విత్ డయాబెటిస్. సో ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్టిలిటీ. ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇస్ అదే క్రౌడ్ లో వీఆర్ డయాగ్నోసింగ్ లాట్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్ బికాస్ ఒబెసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ ఇదన్నీతో దే ఆర్ కాంప్లికేటింగ్ దేర్ ఫ్యూచర్ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ ని. అది విమెన్ సైడ్. మెన్ సైడ్ లోను సి వాట్ వీఆర్ సీయింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మెన్ ఇప్పుడు ఏం వస్తున్నారు, స్పర్మ్ కౌంట్ తగ్గించి అండ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గించి. దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ ఇట్ ఇస్ నాట్ ఇంట్రిన్సిక్, దేర్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ కూడా. అన్ని మంది ఇప్పుడు చాలా మంది హ్యావ్ బికమ్ హెల్త్ కాన్షియస్. మెన్ అన్ని మంది ఇప్పుడు స్మోకింగ్ చేయట్లేదు బికాస్ స్మోకింగ్ వాస్ బీయింగ్ బ్లేమ్డ్. బట్ టుడే ఐ గెట్ నన్ ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ స్మోకర్స్, నో ఆల్కహాల్ ఇంటేక్, మేబీ వీక్లీ వన్స్. బట్ వాళ్ళకి ఎందుకు స్పర్మ్ కౌంట్ ఇట్లా ఉంది? మెయిన్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. బికాస్ వన్, అవర్ ఎన్విరాన్మెంట్ ఇస్ పొల్యూటెడ్. ఇండస్ట్రియలైజేషన్ నుంచి మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ ఆర్ రిలీజింగ్ a lot of polluted air into that environment. ఈ ఎయిర్ లో ఏముంటది? ఈస్ట్రోజన్. ఇట్స్ ఆల్ ఈస్ట్రోజెనిక్ కంపౌండ్స్. ఇప్పుడు మెన్ లో ఉన్న హార్మోన్ ఇస్ టెస్టోస్టిరాన్. ఈ ఎన్విరాన్మెంట్ లో వెన్ మెన్ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు మోర్ ఈస్ట్రోజన్స్, ఇంకోటి ఏమంటే ద ఫుడ్ దట్ యు ఈట్, ఇట్ ఈస్ కమింగ్ త్రూ soil which is pesticide contaminated. Yes. And these are also that also has more estrogenic. Chala roots nunchi female hormones are entering male hormones, male body, sorry. So idilo em avutundi, the milk that you have, they are pumping oxytocin into the so everywhere female hormones when they enter, sperm production anadi తగ్గిపోతుంది. సో స్పర్మ్ క్వాలిటీ అక్కడ తగ్గితే దిస్ మెన్. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ కెనాట్ చేంజ్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఇస్ ద సేమ్ ఎన్విరాన్మెంట్. సో హౌ మచ్ ఎవర్ పాసిబుల్ దే హ్యావ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఫాస్ట్. బికాస్ ఈ ఎన్విరాన్మెంట్ ది ఎఫెక్ట్ కదా, మేము ఎంత డ్యూరేషన్ వరకు అలౌ చేస్తామో అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అదే యంగ్స్టర్స్ కి తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది బికాస్ దే హావ్ గాట్ లెసర్ ఎక్స్పోజర్. కరెక్ట్ ఏజ్ గ్రూప్ అంటే మీరు ఏం చెప్తారు? కరెక్ట్ ఏజ్ అని మీరు అడిగితే ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి డెఫినెట్లీ 24 to 28 ఇస్ ద ఐడియల్ ఏజ్. బట్ ఓకే అప్ టు 30. మెన్ కి ఎస్ బిట్వీన్ 25 to 35 years ఇస్ an ideal age because as they cross 35 కొన్ని స్పర్మ్ DNA డ్యామేజ్ అక్కడ ఎక్కువ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ దెమ్ టు కన్సీవ్. అంటే మ్యారేజ్ అయినాక ఎన్ని ఇయర్స్ తర్వాత సంతానం కలగట్లేదు, ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అనేది డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? ఐడియలీ ఒక అమ్మాయికి ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ ఉందంటే మెజారిటీ కన్సీవ్ విత్ ఇన్ 6 months to 1 year ఆఫ్ ప్లానింగ్. ఒక 6 months to 1 year లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదంటే ఇట్ ఈస్ బెస్ట్ టు కమ్ విజిట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఒక ఇవాల్యుయేషన్ చేయించుకుంటే బెటర్. బికాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు వాళ్ళు లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు అండ్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో ఆ ఇవాల్యుయేషన్లో మేము ఒక బేసిక్ స్కానింగ్ చేసి బేసిక్ హార్మోన్ టెస్ట్, హస్బెండ్కి ఒక సెమెన్ టెస్ట్ చేస్తే అట్లీస్ట్ వీ క్యాన్ టెల్ దెమ్ ప్రాబ్లమ్ ఉందా లేదా అని. ఇఫ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఆర్ సీ దే కెన్ టేక్ ట్రీట్మెంట్ ఎర్లియర్. బికాస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో అన్లైక్ అదర్ స్పెషాలిటీస్, ఇప్పుడు వేరే స్పెషాలిటీస్ మీరు మెడిసిన్లో కంపేర్ చేసుకుంటే ఒక ప్రాబ్లమ్ సపోజ్ సర్జికల్ ఫీల్డ్ ఒక ట్యూమర్ ఏమైనా కనిపిస్తే ట్రీట్మెంట్ ఇస్ రిమూవల్, వాళ్ళకి 100% క్యూర్ ఉంటుంది. అవును. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ 100% సక్సెస్ రేట్ అని. ఎవ్రీథింగ్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఏజ్. ఆ ఏజ్ దాటుతూ ఏ ట్రీట్మెంట్లోనా సక్సెస్ రేట్ తగ్గుతుంది. బికాస్ పేషెంట్స్కి ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఏదో ఒకట్లో IVF లో అయిపోతుంది. అవును అవును, దే హ్యావ్ దిస్ మిస్కన్సెప్షన్. సో దే ఆర్ వెరీ డిసప్పాయింటెడ్ వెన్ IVF ఫెయిల్స్. సో అది వాళ్ళు అర్థం చేసుకుంటే దట్ IVF సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ ఫీమేల్ ఏజ్. ఇప్పుడు ఒక అమ్మాయి 30 years బిలో ఉంది, ఈ ఏజ్ లో వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకి సక్సెస్ రేట్ ఇస్ more than 60%. More than 60% only. Exactly, it is not 100. That is the highest success rate. అదే 35 years కి వస్తే ఇంకా 40% అవుతుంది. అదే 40 years వస్తే 20% ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ వచ్చి కన్సల్ట్ చేయాలి. దట్ ఈస్ బెస్ట్. ఇప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళు ఫైనాన్సెస్ ని ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ని ప్లాన్ చేసుకుంటారు, దే టేక్ అన్ LIC పాలసీ ఫర్ దర్ లైఫ్ ఇన్సూరెన్స్. లైక్ దట్ ఓన్లీ టుడే ఫర్టిలిటీ మెడిసిన్ ఇస్ సచ్ దట్ ఇఫ్ యూ కీప్ అ గుడ్ చెక్ ఆన్ యువర్ పారామీటర్స్, మీ ఉన్న టెస్ట్లో అన్ని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఒక ఐడియా ఉందంటే ఇదిను మంచిగానే ప్లాన్ చేసుకోవచ్చు. నాకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళు చెప్తా ఉన్నారు హెగ్డేలో ఫస్ట్ కన్సల్టేషన్ అండ్ ఫస్ట్ స్కానింగ్ అనేది ఫ్రీ అనేది. దట్ ఈస్ వై బికాస్ టు బ్రింగ్ అవేర్నెస్.
ఒక ఇట్లా చెప్తే వాళ్ళు అట్లీస్ట్ వచ్చి టెస్ట్లు చేయించుకుంటారు. అదొక్క ఎఫర్ట్ మా సైడ్ నుంచి మేము చేస్తున్నాం, ఓన్లీ టు హెల్ప్ ద పబ్లిక్ రియలైజ్ ద ఇంపార్టెన్స్. బికాస్ చాలా మంది వెళ్ళాలని ఉంటారు బట్ నెగ్లెక్ట్ చేస్తారు. అట్లా పోస్ట్పోన్ చేసుకొని పీపుల్ హావ్ ల్యాండెడ్ అప్ విత్ ప్రాబ్లమ్స్. సో అట్లీస్ట్ ఈ ఫ్రీ చెకప్ తో వాళ్ళు అట్లీస్ట్ వచ్చి చెక్ చేయించుకుంటే వీ కెన్ అట్లీస్ట్ హెల్ప్ దెమ్ మోర్ టువర్డ్స్ ప్రివెన్షన్. ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎంత మీరు ఫస్ట్ గా వస్తారో అర్లీ ఆన్ ఐ కెన్ టేక్ బెటర్ కేర్ అని. ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా మ్యామ్? ఎందుకంటే మ్యారేజ్ డేట్ టైం అనేది ఒకటి అనుకున్నాం, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి మాట్లాడుకున్నాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయి? ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఎనీ డిలే, ఇప్పుడు వాళ్ళకి చేయడానికి కుదరదు బికాస్ దే ఆర్ మెనీ గర్ల్స్ ఆర్ ఇన్ టు దర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషన్. మెయింటైన్ అ వెరీ హెల్తీ లైఫ్ స్టైల్. See, that is very important because you have to have minimum physical activity, at least of 30-40 minutes daily, at least 5 days a week, and a nutritious diet. Avoid carbohydrate, avoid all junk food with caffeinated drinks and preservatives food, colored foods. ఏదని ఉంది ఇప్పుడు దే హ్యావ్ టు హ్యావ్ అ హై క్యాలరీ డైట్ అవాయిడ్ చేయాలి కంప్లీట్ గా. చీజ్, బటర్. సో ఏం తినాలి వాళ్ళు ఇప్పుడు? ఆల్ కలర్డ్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ ఆర్ ద బెస్ట్ బికాస్ దట్ హ్యాస్ ఆల్ ద వైటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటుంది. అండ్ దే హ్యావ్ టు రీప్లేస్ ఏది, బికాస్ ఇండియాలో మేము మాక్సిమం రైస్ తింటాం కదా, దట్ కార్బోహైడ్రేట్ క్వాంటిటీ మేము ప్రోటీన్స్ తో రీప్లేస్ చేయాలి. ప్రోటీన్స్ అంటే అన్ని వెరైటీ ఆఫ్ దాల్స్. అండ్ నాన్ వెజ్ క్యాన్ బి ఈటన్, ఓన్లీ రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. బట్ వెదర్ ఇట్ ఇస్ చికెన్, ఫిష్, ఎగ్స్, ఇదన్నీ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ ఎందుకు? బికాస్ మాదన్నీ డిఎన్ఏ కదా, ఇస్ ఆల్ ప్రోటీన్. సో ఎంత మేము ప్రోటీన్ తింటామో అంత మంచి క్వాలిటీ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఆర్ మెయింటైన్డ్ విత్ బేసిక్ మైక్రో న్యూట్రియంట్స్. So with a healthy diet, good physical activity, good sleep, eating at the right time, avoiding smoking, alcohol. Smoking is very bad, whether it is for girls' health or the boys' reproductive health. It is not good. So these are the few things that I would suggest, and keep coming to ప్రాబ్లం ఉన్నప్పుడే డాక్టర్ దగ్గర రావాలని లేదు. ఇప్పుడు ఇది ఇంకా ఇండియాలో రాలేదు, బట్ అదర్వైజ్ బయట దేశంలో అంతా ఇట్ ఇస్ ప్రివెంటివ్ మెడిసిన్. సంవత్సరంకి ఒక్కసారి దే విల్ గో మీట్ దర్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ and dentist. Dentist because also. This is all preventive medicine. In fact akkada anduke their cancers also are diagnosed earlier stage. India lo anni cancers are diagnosed at a later stage. Because preventive checkups ani ledu. So awareness anedi ravali. Awareness should improve and come meet that. See, ఎవరు ఒక ట్రీట్మెంట్ కి ఫోర్స్ చేయడానికి కుదరదు. సో అది భయం ఉండకూడదు. ఇట్లా కొన్ని మందికి ఇప్పుడు నేను అడుగుతాను కదా, ఎందుకు ఇంత భయం అయింది మీకు, ఎందుకు ముందే రాలేదు? మాకు తెలుసు రావాలని, మాకు ఒక భయం అక్కడ ఐవీఎఫ్ చెప్తారని. అట్లా ఉండదు. సి దట్స్ వాట్ పేషెంట్స్ షుడ్ అండర్స్టాండ్. అదే అడుగుతాను, ఐవీఎఫ్ చెప్తాను, మీరు ఎవరు ఫోర్స్ చేసి చేయించుకుని కుదరదు కదా. అదొక మెంటాలిటీ. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీని అవ్వాలని వాళ్ళు వెయిట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఐవీఎఫ్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది. సో ఇఫ్ దే కమ్ ఎర్లీ ఆన్, గెట్ చెక్డ్ కరెక్ట్లీ, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ స్టెప్స్. స్పర్మ్ క్వాలిటీ బాగాలేదంటే అది ఇంప్రూవ్ చేయొచ్చు, ఎగ్ క్వాంటిటీ తగ్గితే క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. So there are a lot of options where they can talk to doctor in a friendly way and get these suggestions and have better outcome kada. See, anni mandiki pillalu kavali, whatever they yes. And in fact ippudu first baby kene vallu inta late cheskoni ippudu memo maximum so many IVFs we are doing for second baby. వాళ్ళకన్నీ ఫస్ట్ బేబీ న్యాచురల్ గా అయింది, బట్ సెకండ్ బేబీ చాలా డిలే అవుతుంది. దే ఆర్ డిలేయింగ్ బికాస్ ఈజీగా అయింది కదా ఫస్ట్ చైల్డ్. సో దే థింక్ దట్ అది ఈజీగా అవుతుందని, బట్ బై ద టైమ్ దే రీచ్ 35-36 years ఎగ్స్ తగ్గి దే ఆర్ డూయింగ్ ఐవీఎఫ్ ఫర్ సెకండ్ బేబీ. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ దే షుడ్ ప్లాన్ అవుట్. వాళ్ళు డిలే చేస్తున్నారంటేనో టుడే వీ గాట్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. అంటే ఇప్పుడు మీకు ఈ టైంలో వద్దంటే అమ్మాయి వాళ్ళు వాళ్ళ ఎగ్స్ ని ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ మెన్ కెన్ ఫ్రీజ్ దర్ స్పర్మ్. అట్లా యంగర్ ఏజ్ తీసుకుంటే ప్రొసీజర్ లో దెన్ దే విల్ హ్యావ్ బెటర్ అవుట్కమ్. దే కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు 5 to 10 years ఫ్రీజింగ్ లో ఉంటుంది. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ యూస్ దట్ ఎగ్ అండ్ స్పర్మ్. There are so many options today if they can come and discuss. But awareness is more important. That is why you are all very important to spread the awareness kada. Of course. That is how we reach the public and we can spread. Anyhow, thank you so much, ma'am. Yeah, thank you Jaya for being here today. Namaste. Thank you.